అందరికి నమస్తే. పాయసం అందరూ చేస్తారు. కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పాయసం క్రీమీగా, చాలా రుచిగా వస్తుంది. నేనిప్పుడు చేసే చిన్న చిన్న టిప్స్ ఈరోజు మీతో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. ముందుగా పాయసానికి సగ్గుబియ్యం తీసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని 2, 3 సార్లు బాగా కడిగి తర్వాత వాటర్ వేసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని కనీసం 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది. పాయసం కూడా చాలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్‌లోని కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత సేమియా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఈ సేమియాని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేగించుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా లైట్‌గా వేగించుకున్న తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోని కొద్దిగా వాటర్ వేసి కొంచెం మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్న సేమియాను అందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా చాలా బాగా ఉడుకుతుంది. సేమియా సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి. మీకు ఎంత క్రీమీ కావాలో దానికి తగ్గట్టు పాలు వేసుకోవచ్చు. పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ పాలు వేసుకోండి. చిక్కగా కావాలంటే కొద్దిసేపు ఉడికించండి సరిపోతుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండండి. సేమియా సగ్గుబియ్యం రెండు బాగా ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా పంచదార వేసి బాగా కలపాలి. సేమియా పాయసంలో మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో కొద్దిగా నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు వేసుకోండి. చాలా సింపుల్గా, ఈజీగా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చూడండి, చాలా క్రీమీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.